కెమెరామెన్ సార్ బాబు రెడీ స్టార్ట్ కెమెరా యాక్షన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. నేను మీ నాని. ఈ రోజు మనం డిఫరెంట్ గా మందుబాబుల యొక్క కష్టాలు, వాళ్ళ డిమాండ్స్, వాళ్ళు అసలు తాగడానికి గల కారణం ఏంటి, అసలు వాళ్ళు తాగితే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి, ఎందుకోసం తాగుతున్నారు అనే విషయాన్ని మనం మన టచ్ స్టూడియో ద్వారా మందుబాబుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను తాగారా? ఎట్లుంది మందు? మందు ఎట్లుంది? మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉంది. ఒకసారి ఇటు తిరిగి ఇట్రండి. నా పేరు నీలం హనుమంతరావు. నా పేరు నీలం హనుమంతరావు. నీలం హనుమంతరావు. నీలం హనుమంతరావు. మాది రమణాగుట్ట, సవరాల కాలనీ. సౌరాల కాలనీ. అంటే రోజు తాగుతారా? ఏం చేస్తున్నాను, ఆయన ఇంట్లో ముసలితో చచ్చిపోయింది, కొడుకులు పిల్లలు. అయితే మళ్ళీ అడగనేరు, అది తప్పేముంది, తాగితే తాగమని చెబుతూ, లేకపోతే లేదని చెప్పి. ఓకే, అంటే ఎప్పటి నుంచి తాగుతున్నారు? ఎన్ని సంవత్సరాలు బట్టి తాగుతున్నారు? లేదు నాయన, నేను 40 సంవత్సరాల కానీ తాగుతా, నాకు 55 సంవత్సరాలు. మీరు పుట్టారో లేదు నాకు తెలియదు. అప్పటి నుంచి తాగుతాను మేము. డైలీ తాగుతారా? డైలీ తాగుతాం. తాగడం వల్ల ఏంటి అసలు ఏమొస్తుంది? తాగితే మీకు ఏమొస్తుంది? అంతేగా అంతేగా. ఇల్లు మర్చిపోతారా? పడుకుంటారు. ఏం తాగుతారు? మంది ఏం తాగుతారు? ఆట లేకపోతే బీరా? ఏదో బీరా. బీరు నువ్వు ఇస్తావా డబ్బులు? బీరు నువ్వు ఇస్తావా డబ్బులు? ఇస్తావా చెప్పు. 110 రూపాయలు పెట్టి సీట్ ఆగు ఆగు డాడీ, ఆగు. చిన్నాయనా ఆగు. ఇస్తావా? 220 రూపాయలు ఇస్తావా? ఎంత? 220 రూపాయలు ఇస్తావా? 200 రూపాయల? 110 రూపాయలకి చేత కాలేదు. ఆ రిక్క తింటున్నాం మేము. ఓకే, ఎందుకోసం తాగుతారన్న? వీడియో చేయకు. వీడియో చేస్తే మంచిగా ఉండదు. వీడియో చేయకు. వీడియో చేస్తే మంచిగా ఉండదు. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. మనది పిల్లగాళ్ళ పోగొట్టుకొని, భార్యని పోగొట్టుకొని, ముసలిదాన్ని చంపుకొని, అందరు చచ్చిపోయి, ముసలితో చచ్చిపోయాక నాకు తోడెవరు? ఓకే, అంటే తాగితే మీకు ఏమనిపిస్తుంది? పిల్లగాళ్ళు చూస్తేనేమో, తాగితేనేమో కొడతారు. ఓకే, ఇగో కాలు చూడు ఎట్ట కొట్టారు చూడండి సార్. ఓకే, తాగినందుకు కొట్టారా? మరి కాదా సార్? అయినా తాగుతూనే ఉన్నారు, ఇక ఆపట్లేదా? మరి ఏం చేసిన ఆ కాతికాలు, ఆ డబ్బాలు, ఈ డబ్బాలు ఎరుకొని తాగుతున్నారు. ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది మమ్మల్ని? ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఒక్కళ్ళని. ఏ ప్రభుత్వం పట్టించుకుంది ఇంతవరకు? ఒక్క ముద్ద అన్నం పెట్టేవాళ్ళు దిక్కు లేకుండా పోయి, అన్నం పెట్టేవాళ్ళు దిక్కు లేకుండా పోయి. ఒక్క ముద్ద అన్నం పెట్టాలంటే 5 రూపాయలు పెట్టి కొనుక్కొని తినాలి. కొనుక్కునే కర్మ మాకు పట్టింది. గాంధీ మహాత్మని ఎత్తపోయామో ఆడేసారు, ఆయనతో పోయింది. ఏం చెప్పాను నా బాధ? నాకు 55 సంవత్సరాలు 60 సంవత్సరాల దగ్గర పడ్డాయి. పింఛన్ ఇవన్నీ రావట్లేదా? పింఛన్కి రాపించా కానీ ఇంకా రావట్లేదు అయ్యా. నా కాలు ఇరిగిన కాలు కూడా చూపించారా? ఓటేసారా? మరి ఓటు ఎందుకు ఇలా కాంగ్రెస్కి వేసాక వేసారు. మరి ఇవన్నీ మరి అర్జీ ఇవన్నీ పైన అధికారులకు వీళ్ళని కనుక్కున్నారా? మరి ఏం కనుక్కున్నాను? కుంటుమల్లయ్య గారు ఇదివరకు, కుంటుమల్లయ్య గారు చనిపోయింది. కుంటుమల్లయ్య గారు చచ్చిపోయింది. రోజు ఎంత తాగుతావు బాబాయ్? రోజు ఎంత తాగుతావు? రోజు ఎంత తాగుతావు బాబాయ్? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్. రోజు ఎంత తాగుతావు? ఎవరు? మీరు? మా ఏరుకుంటే 60-70 రూపాయలకి ఏరుకుంటారు. ఒక 90 తాగుతా, ఇక మేలకుండా కూర్చో. ఇక అంతే కదా. నాకు ఆడ యాడ్ నుంచి వస్తాయి డబ్బులు, అన్నీ డబ్బులు 100 కావాలంటే యాడ్ నుంచి వస్తాయి. ఓకే, అంతే సార్, అంతే. మానేకపోద్ది. అసలు ఎందుకు వచ్చిన వాళ్ళ ఈ సాగుడు? ఈ తాగుడు వాళ్ళ ఉపయోగం ఉందా? లేదుగా. ఈ తాగుడు వాళ్ళు మాట్లాడతా, ఈ తాగుడు వాళ్ళు మాట్లాడతా. ఇక్కడికి బాబాయ్ నీకు పింఛన్ లేదు, రాలా.
పడట్లేదంట. చెప్పు చెప్పు చెప్పు. ఆ? ఆధార్ కార్డు ఉందా? దాని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉండాలి. ఆధార్ కార్డు ఉందా లేదా? ఆధార్ కార్డు ఉంది, ఆ? రేషన్ కార్డు ఉంది, గుర్తింపు కార్డు ఉంది. ఆగు, అన్ని ఉన్నాయంట. మొన్న లేదా ఓటేసి కాంగ్రెస్. అన్ని పడట్లేదంట పెంచును. ఇంకా ఎందుకు రా మీరు బతికి చేతగానే బతుకులు, వాళ్ళ బతుకులు. ఎవరిని అంటున్నారు? మామూలు ఎవరిని అంటారు? వాడి మీద మీకు న్యాయం జరగలేదా లేకపోతే ఏంటి? ఎవరు న్యాయం చేస్తారు? ఎవరు న్యాయం చేయట్లేదు? ఈ ప్రభుత్వం నాకు నచ్చలేదు. నేను అనవసరంగా కాంగ్రెస్ ఓటు నేను అది ఏమైనా నాకు బాధ రాదు. మాట్లాడండి ఏదో ఒకటి. ఏం చెప్పాలి ఇంకా? ఇంకేం చెప్పాలి? మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేం చెప్పాలి అన్న? కాదు, ఏదో ఒకటి ఇందాక మాట్లాడతా అని వచ్చినావు కదా, ఏం మాట్లాడతావు? ఏంటి ఏం కథ? ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు చెప్పండి. బాధలు ఉన్నాయి అన్నావు. అవును మరి అదే బాధ. డబ్బులు పెట్టలేని అంటున్నావు. అదే బాధ అన్న నాకు. ఏం బాధ అంటే? పెళ్ళయిందా నీకు? ఆ? పెళ్ళయిందా? అయిందా? పిల్లలు ఉన్నారా? ఓ పెళ్ళి పిల్లలు అంటే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి నువ్వు ఏం చేస్తావు? కాజాలు వేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంటికి పోయి ఇంతకన్నా తాగిపోతావు కదా, కొడతారా వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు? కాజాలు వేసుకుంటాం, రోడ్డు మీద పడుతున్నాను. మీ ఇంటికి పోయినప్పుడు మీ వాళ్ళు ఏమనరా? మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ ఏమనరా? ఏమనరా నిన్ను తాగి ఎందుకు వచ్చినావు ఏంటి అనేది? లేదు, వదిలేసి ఇంకా వదిలేసిందా? మీ పాప ఎక్కడ ఉంది? మీ పాప ఎక్కడ ఉంది? మీ పాప ఎక్కడ ఉంది? వరంగల్ ఉంది. అంటే మరి ఇప్పుడు నిన్న ఇక్కడ ఎవరు ఏమనరా? తాగినప్పుడు ఏం గొడవ ఇట్లాంటి ఏముండవు? పోయి మాట్లాడడం కానీ పాపకి ఏమైనా? నా అన్ని స్టోరీలు వద్దన్నా. స్టోరీ అంటే ఏంటి? స్టోరీ అంటే ఏంటా? నువ్వు ఎడ్యుకేటెడ్ అన్న, నీకు అర్థమవుతుంది. చెప్పు. స్టోరీ ఏంటంటే ఎంత చదివినా అన్న నువ్వు? ఎంత చదివినావు? నేనా చదివినా, బాగానే చదివినా. నువ్వేం చదివినా? బాబాయ్ నేను చదివినా, బీటెక్ చదివినా. చెప్పు. బీటెక్ చదివినా. నా గురించి లెక్కొద్దు, వెళ్ళిపో. అన్న నా పేరు రాములు అన్న, గులోద్ రాములు అన్న. మీరు ఎప్పటి నుంచి చదువుతున్నారు అన్న? ఎప్పటి నుంచి చదువుతున్నారు మీరు? నా డిగ్రీ అయిపోయింది, తర్వాత తాగిన. డిగ్రీ కాడ నుంచి చదువుతున్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు? నాకు పీజీ అయిపోయింది అన్న. పీజీ అయిపోయిందా? పీజీలో ఏం చేశారు? ఎంఈడి గ్రూప్ చేసినాం. గ్రూప్ చేసినాం. గుడ్. ఎల్కేజీలో పడండి. ఇక్కడ మన ఎక్కడ? ఇక్కడ మన అన్న ఈ కాలేజీలోనే. కాదు, నేను మందాగి ఉన్నా ఇప్పుడు. వద్దులే కానీ ఇప్పుడు నేను మందాగి ఉన్నా. మా కేసీఆర్ ఏం చేసినా ఇంటికి ఒక జాబ్ ఇస్తాడు, ఏమి ఇవ్వలేదు. ఏమి ఇచ్చిండన్నా? అంటే కేసీఆర్ ఏమి ఇవ్వలేదన్న బాధతో తాగుతున్నా? అంతే మరి, అంతే అన్న. అంటే కేసీఆర్ ఏం ఇప్పుడు మేము చెప్పేది అన్న, మేము చెప్పి ట్యాంక్ లో పని చేసుకుంటున్నాం అన్న. ఓకే, చెప్పిందన్న. ఒకడు ఎత్తి మేము పారిపోస్తున్నాం తెలుసా? తాగడం వల్ల మీకు ఏమొస్తుంది? ఎందుకు ఏంటి? ఏం కాదన్న. కేసీఆర్ ఇవ్వలేదని చెప్పేసి తాగడం ఆరోగ్యం మీది పాడేది కదా, ఆయనకేం కాదు కదా. పాడు కానీ వాడు పోయి బాత్రూమ్ లో పడలేదా వాడు దొంగ నా కొడుకు? కానీ వాడు పోయి బాత్రూమ్ లో పడలేదా వాడు దొంగ నా కొడుకు? నీకు తెలియదు మనలేదు, నీకు తెలియదా బాబు? ఎవరు కేసీఆర్ పడలేదా దొంగ నా కొడుకు? కింద పడేది అంటే బాత్రూమ్ లో పడేది కేసీఆర్ అనమాట. వాడు కుటుంబాలు తాగి వాడు పడలేదా? అని ఆయన కూడా తాగుతాడా? ఆయన ఏం తాగుతాడు? ఎందుకు తాగడన్నా? అంటే ఆయన తాగుతాడు అంటే మామూలుగా జనరల్ ఏం తాగుతాడు? ఏం తాగుతాడు మాకేం తెలుసు అన్న. వాడేం తాగుతాడు మాకేం తెలుసు అన్న. ఇప్పుడు అన్న వాడేం తాగుతాడు మాకు తెలుసు అన్న. అంటే ఇప్పుడు కేసీఆర్ అంటే కేసీఆర్ చెప్పకపోతే మీరు తాగడం అనేది రీజన్ కాదు కదా. ఆయన మొన్న ఓడిపోయి అన్న మేము పీజీ చేసినాం అన్న. పీజీ పడతా ఉంది, పీజీ పడతా ఉంది. చూపిస్తుందా? నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. పీజీ పట్ట మరి పీజీ చదువుకున్న వాళ్ళు ఇలా తాగితే కరెక్ట్ కాదు కదా. దాన్న ఒక జాబ్ కూడా ఇవ్వలే.
ఒక్క జాబ్ కూడా రాలేదు. ఓకే, దొంగ నా కొడుకు 10th పాస్ అయిపోయింది. 10th పాస్ అయిపోయింది. ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. పేరేం తాత? రాములు. ఎప్పటి నుంచి తాగుతున్నావు? ఎన్ని సంవత్సరాలు పెట్టి తాగుతున్నావు ఇక్కడ? మందు ఎప్పటి నుంచి తాగుతున్నావు? మంద అడుక్కుంటున్నావా? అసలు మందు తాగా నువ్వు? అసలు మందు అలవాట్లేదా? ఇప్పుడే తాగిన ఒక గ్లాసు. ఇప్పుడు తాగిన ఒక గ్లాసు. మీ పేరేంటి? మీరు తాగుతారా? మందు తాగుతారా? ఎప్పుడు మందు? ఏం మందు తాగుతారు? మబ్బు. ఇంకా కొత్తగా వచ్చిన బీర్లు అవి ఉన్నాయి కదా, బీర్లు అసలు టచ్ చేయరా మీరు? హార్డేనా? అంటే మబ్బు అంటే ఎంత? క్వార్టర్ తాగుతారా? 90. రోజు ఇక్కడ తాగుతారు. అసలు అంటే దేనికోసం తాగుతారు? ఒళ్ళు నొప్పులు తగ్గడం కోసం? ఒళ్ళు నొప్పులు కాదు, తాగిన వాళ్ళతో ఒళ్ళు నొప్పులు అంతేనా? అసలు మీరెందుకు తాగుతారు? ఎందుకంటే అదో కుతి లేకపోతే అదో కుతి. అంటే దానికంటే ఒక రీజన్ ఏం లేదా? ఏం లేదు, ఇక ఒక 90 మంది కలుపున. ఎప్పటి నుంచి తాగుతున్నారు మీరు? నేనా ఇప్పుడు 66 సంవత్సరాలు నాకు. అయితే నేను కాబట్టి ఒక 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు బట్టి. అంతకుముందు ఏం చేస్తారు? మీరు ఏం పని చేస్తారు? ఎవరికి రుచి దొక్కినా జీతాలు చేసినాం, కూలినాలే ఇప్పుడు కూడా. కూలినాలే ఇప్పటికి. ఓకే, మొత్తానికి అయితే ఎట్లుంది మరి? టేస్ట్ మంచిగా ఉంటుంది. తాగినప్పుడు ఏమనిపిస్తుంది? తాగినప్పుడు వాడి మీద కలపడాలా, ఈడి మీద కలపడాలా అనిపిస్తుంది. ఎవరైనా కొట్టారా మరి అట్లా కలబడి? ఏం కొట్టలేదు సార్, ఎవరిని కొట్టలే, కానీ ఎవరో ఒకరిని కొట్టాలనిపిస్తుందా? అది అంటే అది ఊపిద్ది అనమాట, ఊపడమే. ఓకే, ఎన్ని గంటల దాకా ఉంటారు ఇక్కడ డ్యూటీ? నేను తెల్లవారు ఉంది సార్. తెల్లవారు ఉంటుంది. తెల్లవారులా? ఇంట్లో మీ భార్య గానీ ఎవరేమనరా? అమ్మాయి చచ్చిపోయింది సార్. మీ వైఫ్ చనిపోయారా? పిల్లలు? 2 కొడుకులు, 1 అమ్మాయి. అందరూ కొత్తగా వచ్చిన బీర్లు కానీ తాగారా? బీర్లు తాగలే. ఏం తాగుతారు మీరు? మందు పేరేంటి? ఇది మబ్బు. ఓకే, ఎప్పటి నుంచి తాగుతున్నారు? నేను చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి? అంటే ఇప్పుడు మీకు ఎంత వయసు? నాకు 60 దాకా ఉంటుంది. 60 దాకా. మరి తాగినప్పుడు ఇంట్లో ఏమనరా? చిన్నప్పటి నుంచి అలవాటు అయిందిగా, ఏమనరు. చదువుకున్నావా నువ్వు? నేను చదువుకోలే. మరి ఇంట్లో మీ భార్య గానీ ఏమన్నా అంటే తాగినప్పుడు ఇంటికాడ? తాగినప్పుడు నీకేమనిపిస్తుంది తాత? ఇక తాగితేనే అన్నం తినబుద్ధి అయింది. తాగితేనే అన్నం, లేకపోతే తినవు. రోజుకి ఎంత తాగుతావు? రోజు క్వార్టర్ తీసుకోకపోతే 2 రోజులు తాగుతా. క్వార్టర్ తీసుకోకపోతే 2 రోజులు. తాగినాక ఏమన్నా గొడవలు ఇట్లాంటివి ఏమన్నా చేస్తారా? ఏం లేదు, ఇట్లాంటి గొడవ అలాంటివి ఏమి ఉండవా? ఎవరేమనరా నేను తాగినప్పుడు? కానీ ఎవరేమన్నారు. ఇప్పుడు మీ వైఫ్ తో పాటే ఉంటున్నారు మీరు కూడా? ఓకే, పిల్లలు ఎవరైనా ఉంటారా? పిల్లలు ఉన్నారు. ఏమన్నా అంటారా వాళ్ళు మరి తాగుతున్నప్పుడు? ఏం పని చేస్తారు మీరు? నేను మొన్నటినాక ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది పని చేసి. ఇక ఇప్పుడు ఊరికే ఉంటాను. ఇప్పుడు తాగినప్పుడు బలం వస్తుందా మీకు? బలం రాదు కానీ ధైర్యం. అంటే ఏం చేయాలనిపిస్తుంది అది వచ్చినప్పుడు? ఏం లేదు, ఇక మంచిగా తిని ఇక తాగి ఒక ముద్ద తిని పండుకుంటే తమ ఆశ నిద్రపడుతుంది అంతే. ఓకే, ఎక్కడ ఉంటారు? తాండాలో ఉంటారు. అంటే ఏం తాగుతారు మీరు? హార్డ్ తాగుతారా? బీర్లు తాగుతారా? మబ్బు తాగుతారా? ఎప్పటి నుంచి తాగుతున్నారు? టైం అయింది కండి. అంటే ఎన్ని సంవత్సరాలు పెట్టి తాగుతారు? సంవత్సరమా? 2 సంవత్సరాలా? సంవత్సరం నుంచే తాగుతున్నారా? అంటే చిన్నప్పటి నుంచి అలవాట్లేదా మీకు? అంతకుముందు అలవాట్లేదు. అంటే ఏంటి అన్నట్టు? అంతకుముందు అలవాట్లేదు. ఇది దేనికోసం తాగుతున్నారు అసలు? మీకు అలవాటు ఎవరు చేశారు మరి? మీరే వచ్చి తాగారా? ఎవరైనా చేశారు అలవాటు? భార్య పోయిందని బాధపడుతుంది. మీ భార్య చనిపోయిందని చెప్పి తాగుతున్నారా? పిల్లలు ఉన్నారా? మరి ఏమనరా? తాగెళ్తే మరి పాప వీళ్ళంతా ఏమనరా? ఏమనరు. అంటే మీకు తాగడం వల్ల ఏమొస్తుంది? టెన్షన్ తగ్గిద్ది. టెన్షన్ తగ్గడం, టెన్షన్ కోసం. మరి టెన్షన్ కోసం డాక్టర్లు చాలా మంది మెడిసిన్ ఇస్తారుగా, ఆ మెడిసిన్లు పనిచేయవా? డాక్టర్లు ఇచ్చే మెడిసిన్. టెన్షన్ అసలు ఎందుకు మీకు? కొద్దిగా గట్టిగా మాట్లాడు. బాధలు ఉంటాయి కానీ. ఏం బాధలు ఉన్నాయి మీకు? అంతకంటే ఏ బాధలు?
ఏం బాధలు ఉన్నాయి? ఏదో బాధలు ఉంటాయి. జానీబాయ్, మీరు కొత్తగా వచ్చిన బీర్లు అన్ని టేస్ట్ చేశారా? కొత్త గవర్నమెంట్ రిలీజ్ చేసిన కానీ మేమైతే చూడలేదు సార్. బీర్లు తాగుతారా? ఏం తాగుతారు మీరు? మేము మందు అంటే మబ్బు కోటర్ తాగుతాం సార్. మబ్బు కోటర్. ఓకే. ఎంత అంటే రోజు తాగుతారా? రోజు తాగుతాం. డైలీ కాదు సార్. డైలీ. అసలు ఏమొస్తుంది? తాగితే ఏమొస్తుంది మీకు? తాగే వస్తుంది ఏముంది సార్, మరి ఏంటంటే మరి పొద్దాకు సాగరి చేస్తాం సార్. దాంట్లో మనకి మంచితనం ఏమైనా కాదు కానీ చాలా మంచితనం ఉంది అని అనుకోవటం. కానీ బాధల వల్ల ఏళ్ళ వల్ల ఏం బాధలు ఉన్నాయి మీకు? బాధలు అంటే ఇంటికి పోయినాక ఇప్పుడు సరుకులు పెంచరు, అవి పెంచరు, కొనుక్కుంటే రూపాయి రాదు. ఒక ₹1 చేసా వెళ్ళేసా ఒక ₹20 తెచ్చిపోయిన అనుకోండి, ఇంటికి పోయాక 500 ఉంటుంది. ఈ కొట్లు డబ్బులు రేటు ఈ అన్ని బ్యాంక్స్ మొత్తం మీరు సాయం చేస్తే ఒక ఆడపిల్లగాళ్ళు మంచి భవిష్యత్తులో. అంటే ఇప్పుడు మీరు అవన్నీ పెంచుతున్నారని తాగుతున్నారా? ఈ కొనడానికి డబ్బులు లేక తాగుతున్నారా? డబ్బు లేక సార్. ప్రతి ఒక్కళ్ళు అక్కడ జరుగుతుంది. కానీ మంచి వ్యవస్థ అంటే నాయకులకే పోవాలి కానీ మనకి అవసరం లేదు. అంటే అనుకో ఇక తమాషగా ఒక పెగ్గేసుకొని పండుకుంటే జ్వరం అదే. అంటే ఈ టాబ్లెట్లు అవసరం లేదా? ఇంజక్షన్లు, టాబ్లెట్లు, డాక్టర్లు, హాస్పిటల్. డాక్టర్ కిందకి పెట్టుడు. డాక్టర్ ₹8 తీసుకుంటాడు. ఏమేమి ఇస్తున్నారు? ఏమేమి ఐటమ్స్? ½ లీటర్ వాటర్ ఒక గ్లాస్ ఇస్తారు. ½ లీటర్ వాటర్ గ్లాసు ₹8 తీసుకుంటాడు. మినిమం ₹2 గ్లాసు, ₹3 వాటర్. ₹5 తీసుకోవాల్సింది ₹8 తీసుకుంటాడు. ₹3 మీరే బ్రాండ్ తాగుతారు? మేము మామూలుగా మ్యాన్షన్ హౌస్ తాగుతాం. ఎప్పటి నుంచి తాగుతున్నారు? మేము ఒక 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయితే. అంటే తాగితే ఏమనిపిస్తుంది? ఏం చేయాలనిపిస్తుంది? ఏమనిపించదండి మాకు. ఏమనిపిస్తుంది మాకు పనిచేసే వాళ్ళకి. ఇందాకలా జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ అవసరం ఇది ఉంటే చాలన్నారు. మీకు అలా ఎప్పుడైనా తాగారా? అలాంటిది లేదు. జ్వరం వచ్చినప్పుడు కూడా హాస్పిటల్ పోతాం. మేము హాస్పిటల్ పోతాం. గ్రాంట్ లో స్టోర్స్ కటింగ్ చేస్తా. గ్రాంట్ వర్క్ చేస్తాం. మేము హార్డ్ వర్క్. మేము 90 దాగింది అయితే మేము ఉండలేము. డైలీ తాగాల్సిందే. డైలీ తాగాల్సిందే. తాగకపోతే ఏమనిపిస్తుంది మీకు? తాగకపోతేనా మనసంతి టెక్కుస్తుంది మాకు. మనసంతి ఇంట్లో ఏమన్నా అంటారా? ఇంట్లో ఏమంటారండి, వాళ్ళు కష్టపడుతున్నాం కాబట్టి అన్ని నెలలు తీస్తున్నాం కాబట్టి ఇప్పుడు భార్యకి లోటు లేకుండా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళు. నా పేరు రవి. ఎప్పటి నుంచి తాగుతున్నారు మీరు? నేను 25 ఇయర్స్ నుంచి తాగుతాను. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన బీర్లు వచ్చినాయి కదా, అవి టేస్ట్ చేస్తారా? మీరు బీర్లు తాగుతారా? తాగలే. ఏం తాగుతారు? నేను తాగేది హాటే. అంటే ఏంటి? మ్యాన్షన్ హౌసా లేకపోతే ఐబీ తాగుతా, ఎంసీ డైట్ తాగుతా. ఓకే. అంటే అసలు ఎందుకు తాగుతున్నారు? ఏంటి రీజన్? పని ఒత్తిడి. అది ఎప్పుడో పని ఒత్తిడి వల్ల స్టార్ట్ అయింది. ఇప్పుడు రిలాక్స్ అయ్యాను. అయినా కానీ తాగాల. అప్పుడే ఉదయం సాయంత్రం తాగేది. ఇప్పుడు ఒక సాయంత్రం ఒక 2 పెగ్గులు తాగి నిద్ర పట్టాను. అలవాటు అయిపోయిందా మీకు? అంతే. ఓకే. అంటే ఇక తాగకపోతే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపించదు. తాగితే ఏమొస్తుంది? తాగితే ఏం రాదు. ఇక ఏదో హాయిగా రిలాక్స్ నిద్రపోవటానికి. డబ్బులు అనుకో అట్ట నిద్ర పట్టింది కాదు. 2 గంటలు లేటు నిద్రపోవాలి అంతే. తాగకపోతే నిద్ర పట్టదు. తాగకపోతే తాగితే తొందర నిద్రపోతాం. రోజుకి 5,000 మంది తాగుతారు. 5,000 కారణం ఏం చెప్పానా? అభివృద్ధి చేయలేక కాదు. ఇది మీద పడి తాగారు అప్పుడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక పద్ధతిగా వస్తుందని మేము అనుకుంటున్నాం. ఓకే. వైన్ షాపులలో ఒక పద్ధతిగా కావాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు మొత్తం పోయినా కానీ తీసేయాలా? వద్దు. వాళ్ళు అన్యాయం చేయొద్దు. వాళ్ళు అన్యాయం చేయొద్దు. ఇంకో కష్టపడి చేసి వస్తాను. కష్టపడి పని చేసి వస్తాను. ఓకే. పని చేసి వస్తున్నాం కానీ ఇంటికి పోయాక ₹1 ఉండదు. భార్య ఏం తినేది, పిల్ల ఏం తినేది, తల్లి ఏం తినేది. కూరగాయల మార్కెట్ లో పోతే ₹30 అంటున్నారు. పావు కేజీ 30 అంటున్నారు. దాంట్లో మరి ఏం చేస్తాం? అసలు ఎందుకు చిన్నది పాయింట్? అది బాగా పని చేసి స్టైల్ కోసం లేకపోతే ఎట్లా? అమ్మ మీద ఒట్టు. నేను సుతార్ పని అండి. సుతార్ పని. అంటే మీ ప్రకారం ఈ రేట్లు తగ్గాలి, వాటర్ గ్లాస్ రేట్ తగ్గియాలా? లేదంటే బెడ్ షాప్ లో ఎక్కడ అమ్మొద్దు, మొన్న అమ్మొద్దు. యూజ్ అండ్ త్రో. వాడు బాటిల్ కొనుక్కొని తెంగాలి బయటికి. ఎటన పోయి తాగనే, వాడికి సంబంధం లేదు. ఎట్ సిట్టింగ్ అనేది లేకుండా చేయాలి. రెండే. సిట్టింగ్ అని పని చేయాలా, వాటర్ గ్లాస్ రేట్ అని తగ్గియాలి. 2 పాయింట్స్. సరే.
చూసారు కదా వ్యూవర్స్, మందు బాబులది ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం. ఒకళ్ళు కుటుంబంలో సమస్యల వల్ల తాగుతున్నారు, ఇంకొంతమంది ఏమో వాళ్ళు రోజువారీ పనిలో చేసిన బాధను మర్చిపోవడం కోసం తాగుతున్నారు. అదేవిధంగా ఈ మందు బాబుల డిమాండ్ ఏంటంటే దాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఈ మందు బాబుల డిమాండ్ ని పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి వాటర్ గ్లాస్ ఛార్జెస్ ఏవైతే వైన్ షాప్స్ పక్కన ఉన్న షాపులలో వాటర్ కానీ గ్లాసులు కానీ అమ్ముతున్నారో వాటి యొక్క ధరలను కూడా తగ్గించాలని కోరుకుంటున్నారు. ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, మీ నాని. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.